గజ్జె శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మనం నిన్న చూసాము సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు సవాల్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళింది, అక్కడ కొట్టివేయబడింది. హైకోర్టు తీర్పు కూడా మనం గత వారం చూసాము. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. అసలు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారు ఒక రాజు ఇంకో రాజు పైన యుద్ధం చేయాలంటే కత్తులతోటి నరుక్కోవాలి, చంపుకోవాలి. కానీ ప్రజాస్వామ్యం ఎప్పుడొచ్చిందో అప్పుడు సో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో వాళ్ళు నైతికమైనటువంటి యొక్క హక్కులతోటి వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలు ఇస్తున్నారు. ఆ వాగ్దానాలలో పుట్టింది ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషన్. ఆ రేవంత్ రెడ్డికి దొరికింది కూడా రెడ్డి ఊరే దొరికింది. ఆ 420 హామీలలో ఒక 20 కత్తి. ఆ యొక్క మేము ఈ రోజు ఒకటే అడుగుతున్నాము, కేవలం కామారెడ్డి డిక్లరేషన్ లో అనౌన్స్ చేసినటువంటి యొక్క ఈ వాగ్దానాలే మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము అడుగుతున్నాము. సో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 85 నుండి 90% ఉన్నటువంటి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ప్రజలు సో గత 78 సంవత్సరాలుగా మనం కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే మిగిలిపోయాం. కానీ ఎక్కడ రాజ్యాధికారంలో యొక్క పాలు పంచుకోలేదు. సో దీనికి అంతటికీ కారణం ఈ యొక్క అగ్రకులాలు. సో గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వమే కానీ, సో రేవంత్ రెడ్డి సర్కారే కానీ, ఇంకా సో ఇది యొక్క